చెప్పండి ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఆడియన్స్ క్రేజ్ ఉందండి జీవితం మొత్తంలో ఎప్పుడు ఒకటే కోరుకున్నాను ఫైనల్ గా థియేటర్లో జనాలు వస్తుంటే ఇలా క్రేజీ అందరూ థియేటర్కి వచ్చి చూసేయండి డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు ఇంటర్వెల్ క్లైమాక్స్ చాలా బాగుంది ఫ్యామిలీ మొత్తం సెకండ్ హాఫ్ లో ఫ్యామిలీ ఎమోషన్ కానీ అన్ని కూడా అందరు కూర్చొని చిన్నపిల్లలకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు కాబట్టి మరీ 16 బిలో సుమక్క ఏడున్నావాక ఏడున్నావు అసలు నిజంగా నువ్వు ఈరోజు హ్యాపీగా ఉన్నావు అంటే నాకు నిజంగా చెప్తా చాలా చాలా హ్యాపీగా ఉండవచ్చు ఎందుకో చెప్పినా సినిమా ఈ లెవెల్ ఇట్టయితే నువ్వు కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చాక చాలా 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 బాగుంది అసలు వండర్ఫుల్ నాకు నిజంగా మంచి సినిమా చూసినా చాలా రోజుల నుంచి అనిపించింది అసలు ఏం సినిమా మనోని యాటిట్యూడ్ అయితే మామూలు లేదు ఒక యాటిట్యూడే ఉందనుకున్నా ఆ యాటిట్యూడ్ దగ్గర యాక్టింగ్ తీసి చూసావా ఇరగొట్టేసి అసలు అల్టిమేటెడ్ అసలు హీరో హీరోయిన్ మధ్యలో అయితే మాస్ మసాలా అయితే మామూలు లేదు ఆ రొమాన్స్ సీన్స్ కానీ అసలు ఆ లిప్ లాక్ కానీ ఆ సాంగ్స్ ఏంది జిలేబీ సాంగ్ అంటే ఎంత ఇట్టక నిజంగా ఇన్స్టాలో ఎక్కడ చూసినా జిలేబీ సాంగ్ కానీ సినిమా మొత్తం చూస్తుంటే జిలేబీ సాంగ్ కాదు కదా మనోని యాక్టింగ్ ఆ యాటిట్యూడ్ ఫిదా అయిపోయిన యూత్కి మాత్రం మంచి మాస్ మసాలా ఇచ్చారు నిజంగా ఒక హీరోగా ఫస్ట్గా లాంచ్ అవుతున్నప్పుడు ఎన్నో టెన్షన్లు ఎన్నో భయాలు ఉంటాయి కానీ మనోనికి అలాంటివి ఏం లేవు ఇరగొట్టేసారు యాక్టింగ్తో పాటు మనోని మంచితనం అసలు అబ్బో మామూలుగా హీరో కొట్టేసారు నెక్స్ట్ లెవెల్ హీరో అని చూపించాడు చాలా బాగుంది ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఆ లొకేషన్స్ కానీ అబ్బో ఆ ఫైట్స్ కూడా నార్మల్గా కాదన్నా చాలా 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 న్యాచురల్గా ఉన్నాయి చాలా డిఫరెంట్ స్టోరీ అసలు లైఫ్లో లవ్ కావాలన్నా కెరీర్ కావాలన్నా చాలామంది సస్పెన్స్లో ఉంటారు నిజంగా లైఫ్లో లవ్ గురించి కానీ కెరీర్ గురించి కానీ ఇంత అద్భుతంగా చూపించిన డైరెక్టర్ అయితే ఎవరు లేకుండొచ్చు చాలా బాగుంది డైరెక్షన్ కానీ ఆ డైలాగ్ డెలివరీ కానీ అసలు మనోడి మధ్య ఫాదర్ అండ్ సన్ మధ్యలో ఉన్న ఆ డైలాగ్ డెలివరీ మాత్రం మామూలు పంచ్ డైలాగులు అల్టిమేట్ పంచ్ డైలాగులు అలాగే ఫ్రెండ్స్ కూడా చాలా బాగా యాక్ట్ చేస్తారు ప్రతి ఒక్క సీన్ కూడా ఎంజాయ్ చేసిన ఉన్నా అసలు స్టార్టింగ్ అలా కూర్చుంటే ఎండింగ్ వరకు సినిమా అప్పుడే అయిపోయిందా అన్నట్టు ఉంది నాకైతే సినిమా చాలా బాగుంది ఎంజాయ్ చేసిన ఫుల్ ఎంజాయ్ అన్న థ్యాంక్ యూ అన్న ఇప్పుడు బబుల్ సినిమా వచ్చిన ఆ సినిమా వచ్చిన తర్వాత నాకు అర్థమైందంటే యూత్కి కావాల్సిన స్టఫ్ యూత్కి కావాల్సిన యాక్షన్ సీన్స్ యూత్కి కావాల్సిన సినిమా అంటే ఇదే బ్రో బబుల్గమ్ ఎందుకంటే రోషన్ కనకాల యాక్టింగ్ ఉందన్న అసలు వేరే లెవెల్ అన్న ఆ బాడీ ఆ మేనరిజము ఆ ఫైటింగ్ సీన్స్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవాలన్న అసలు నాకైతే చాలా బాగా నచ్చిందన్న ఒకప్పుడు RX హండ్రెడ్ చూసామన్న దానికి మించి అమ్మ ముగ్గురంటే ఈ సినిమా అన్న అసలు రోషన్ అనే యాక్టింగ్ నేను ఎప్పుడు చూడలేను ఫస్ట్ టైం అని ఆయన యాక్టింగ్ ఆయన సీక్వెల్స్ ఆయన అంటే ఫైటింగ్ సీన్స్ మాత్రం వేరే లెవెల్ అని ఒకటి స్టోరీ మాత్రం కొత్తగా ఉందన్న ఎందుకంటే అమ్మాయి ఒకసారి మోసం వేస్తే అంటే లవ్ చేస్తే ఆ హోకాతు ఆ స్టైలు ఆ లోకల్ మేనరిజం మాత్రం సూపర్ అన్న ఇంకొకటి కామెడీ అన్న అసలు కొడుకు తండ్రికి ఉన్న సంబంధాలు అంటే చాలా చాలా బాగా నచ్చిందన్న నాకైతే ఒకటే బ్రో యూత్కి కావాల్సిన స్టఫ్ ఈ సినిమాలో ఉందన్న కొత్తగా స్టోరీ ఉంది చాలా బాగా యాక్టింగ్ చేసినప్పుడు అందరు ప్రతి ఒక్కరు కూడా యాక్టింగ్ బాగా చేసింది హీరోయిన్ యాక్టింగ్ కూడా సూపర్ ఉంది బ్రో ఆ ముద్దులు ఉంటాయన్న మామూలుగా ఉండదన్ను అసలు రొమాన్స్ మాత్రం వేరే లెవెల్ అన్న అసలు సినిమా ఒకటే బ్రో ఓవరాల్గా చెప్తా బబ్లుగమ్ సినిమా వేరే లెవెల్ అన్న యూత్కి కావాల్సిన ఎనర్జీ యూత్కి కావాల్సిన స్టఫ్ అనేది ఇదే సినిమాలో ఉందన్న సినిమా మాత్రం సూపర్ బ్రో దీంట్లో ఇంకొకటి చెప్పాలంటే ఫాదర్ క్యారెక్టర్ మాత్రం చాలా బాగా ఇచ్చిన బ్రో ఆయన తండ్రి రోషన్ అంటే ఫాదర్ క్యారెక్టర్ ఇచ్చిన ఆయన డైలాగ్స్ కానీ ఆయన టైమింగ్ కానీ సూపర్ బ్రో నాకైతే చాలా బాగా నచ్చింది హీరోయిన్ యాక్టింగ్ కూడా సూపర్ ఆమె ఎవరో తెలియదు కానీ కొత్త హీరోయిన్ మా మానస చౌదరి ఏమి యాక్టింగ్ అయినా దాని చేస్తారు మామూలు యాక్టింగ్ చేయాలి బ్రో ఆమె బాడీ ఆమె రొమాన్స్ సూపర్ ఒకటే బ్రో రోజు చెప్తా సినిమా మాత్రం యూత్ఫుల్ సినిమా బ్రో అంతే యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇప్పుడే బబుల్గమ్ నోట్లు వేసుకుని బబుల్గమ్ సినిమా చూసి వస్తున్నా రోషన్ అన్న సినిమా ఈ రేంజ్ యాక్టింగ్ ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్యో వేరే లెవెల్ అంటే వేరే లెవెల్కి వెళ్ళిపోయింది అలా ఫస్ట్ సినిమాలోనే నువ్వు లిప్ టు లిప్ కిసులు అంటే నెక్స్ట్ సినిమాలో ఏ రేంజ్కి వెళ్ళిపోతావు భయ్యా అసలు మామూలు లేదన్నా సినిమా అయితే మాత్రం వేరే లెవెల్ నేను చెప్తున్నా మంచిగా లవర్స్ సినిమాకి వచ్చి చూస్తే మామూలు ఎంజాయ్ చేయరు మీరు పండగ అంతే నిజంగా ఆ రేంజ్లో ఉందన్న కొన్ని సెంటిమెంట్ డైలాగ్స్ కూడా ఉన్నాయి సినిమా ఓవరాల్గా స్టోరీ ఎరగదీశారు రోషన్ అన్న పర్ఫార్మెన్స్ అయితే మాత్రం వేరే లెవెల్ నిజంగా ఇండస్ట్రీకి ఎంటర్ అయినప్పుడు ఇలాంటి సినిమాలు తీసుకుంటే ఫ్యూచర్ అనేది డెఫినెట్గా బాగుంటుంది అని నేను అనిపించింది అన్న ఎందుకంటే ఫైట్స్ అర్రర్ల సినిమాలు ఫైట్ సీన్స్ అలాంటివి కాకుండా మంచిగా ఫ్యామిలీకి లవర్స్కి లవ్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు తీసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది నిజంగా రోషన్ అన్న బెస్ట్ సినిమా అంటే ఇది ఒక స్టెప్ ఎక్కినట్టే అన్న నిజంగా అంత బాగుంది సినిమా అయితే మాత్రం
బబుల్ గమ్ నవ్వులు అవతలాడేశాడు అన్న. నిజంగా సూపర్ అన్న. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే బబుల్ గమ్ మూవీకి వచ్చాం. చాలా అంటే చాలా బాగుంది. హీరోది కానీ హీరోయిన్స్ కానీ ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన మూవీ ఇది. లవ్ స్టోరీ, ముందు లవ్ స్టార్టింగ్ అవ్వడం, తర్వాత ఫెయిల్ అవ్వి మళ్ళీ కలవడం. అంటే సినిమా చాలా అంటే చాలా బాగుంది. లవ్ స్టోరీ, సాంగ్స్ కానీ డైరెక్షన్ కానీ అయితే పక్కా సూపర్ ఉంది. అండ్ ఇప్పుడే బబుల్ గమ్ సినిమా చూసి వచ్చాము. సినిమా అయితే సూపర్గా ఉంది. హీరో గారి యాటిట్యూడ్ కానీ క్యారెక్టర్ కానీ చాలా బాగుంది. తన ఫైట్స్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ మాటలు కానీ చాలా బాగుంది. సినిమా అయితే లవ్ స్టోరీ అయితే సూపర్ ఉంది. క్లైమాక్స్ సీన్ అయితే ఇంకా చాలా బాగుంది. సాంగ్స్ అయినా ఫైట్స్ అయినా చాలా బాగున్నాయి. హీరో గారు ఫస్ట్ టైం మూవీ తీశారు, ఇంకా తీయాలని చాలా బాగుంది. తన బాడీ లాంగ్వేజ్ అయితే చాలా బాగుంది ఈ మూవీలో. లవ్ స్టోరీ అయితే చాలా బాగుంది. 5.5 రేటింగ్ అయితే మూవీకి. హీరో రోషన్ కనకాల చాలా బ్యాక్ చేశారు. హీరోయిన్ క్యారెక్టర్ అయినా చాలా బాగుంది. డైరెక్టర్ రవికాంత్ గారు చాలా బాగా తీశారు సినిమా. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే బబుల్ గమ్ మూవీ చూసి వచ్చాం. మూవీ చాలా బాగుంది. రోషన్ ఫస్ట్ ఫిలిం ఇది. చాలా న్యాచురల్గా తీశారు, చాలా బాగుంది. సుమా గారు బాగా ఎంజాయ్ చేశారు థియేటర్లోకి వచ్చి. ఇంకా హీరోయిన్ గారు కానీ హీరో సూపర్ చేశారు. స్టోరీ ఏంటంటే లవ్ స్టోరీ అన్న మొత్తం. సినిమా చాలా బాగుంటుంది, చూడండి. యూత్కి చాలా కనెక్ట్ అయి ఉంది సినిమా. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ కానీ డైరెక్టర్ కానీ చాలా బాగుంది. బీజిఎం అయితే కేక. సాంగ్స్ సూపర్ ఉన్నాయి అసలు. మళ్ళీ చూడొచ్చు. ఫ్యామిలీతో అందరు వచ్చి చూడొచ్చు. ఇంకా యూత్కి అయితే ఇంకా బాగా అట్రాక్ట్ అవుతుంది. అందరూ వచ్చి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే రాజీవ్ కనకాల సుమా గారికి చాలా పెద్ద హిట్ ఇచ్చారని అనుకుంటున్నాం. రోషన్ ఇంకా మళ్ళీ ఎన్నో సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. బబుల్ గమ్ ఇప్పుడే చూసాను, చాలా బాగుంది. సూపర్ అసలు. సాంగ్స్ అయితే సూపర్ ఉన్నాయి. హీరో ఫస్ట్ టైం అయినా సరే సూపర్గా చేశాడు, చాలా బాగుంది అసలు. సుమా గారు పేరు నిలబెట్టేసారు అయితే సూపర్ ఉంది అసలు, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. బబుల్ గమ్ బబుల్ గమ్ ఒకటే చెప్తున్నానా, ఈ బబుల్ గమ్ కాదనా, ఇది ప్రొడ్యూసర్కి డబ్బులు కమ్ అనే రేంజ్లో ఉంది నా సినిమా. మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అంటే ఒక బబుల్ గమ్ తింటే మనకి ఎంత ఫ్రెష్ ఫీల్ వస్తుందో దానికి మించి కొత్త ఫ్రెష్ ఫీల్ వస్తుంది నా మూవీలో. రోషన్ గారు వచ్చిందంటే అసలు నెక్స్ట్ లెవెల్ అనుకున్నా. అట్లే ఉంది యాక్టింగ్ కూడా. రోషన్ గారి యాక్టింగ్, హీరోయిన్ గ్లామర్ రెండు కలిపితే మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ అయిపోయిందన్న. సినిమా మాత్రం చాలా అంటే చాలా యూనిక్గా తీశారు, చాలా అంటే చాలా బాగా తీశారన్న. నేను ఫ్యామిలీతో చూడాల్సిన మూవీస్ ఏవని రికమెండ్ చేయాలనిపిస్తే ముందు మాత్రం నేను ఇదే చెప్తానా. అండ్ నాలాంటి యూత్కి మాత్రం అసలు పండుగ అని చెప్పుకోవచ్చు. సో ప్రతి ఒక్క సీను, ప్రతి ఒక్క షార్ట్స్, ప్రతి ఒక్కటి నెక్స్ట్ లెవెల్లో అనిపిస్తున్నాయి అన్న ప్రతి ఒక్కరికి. నేను ఒక్కనే కాదు, నా ఫ్రెండ్స్తో వచ్చిన ప్రతి ఒక్కరు నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్స్ ఫీల్ అవుతున్నారు. మూవీ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది, యూనిక్గా ఉందన్న. నేను ఒకటే చెప్తున్నా ఏంటంటే, రోజు పొద్దున నేను తిరిగేది అమ్మాయిల వెనకాల హిట్ కొట్టేశాడు మన రోషన్ కనకాల. చాలా బాగుందన్న. బీజిఎం ఎవరు కొట్టారో, బీజిఎం కానీ సాంగ్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. సో ఈ వీకెండ్లో ది బెస్ట్ ఫిలిం అని నేను చెప్తాను. ఎందుకంటే అంత మంచిగా ఉంది మూవీ మాత్రం, చాలా బాగుంది. పెద్ద సినిమాలు చిన్న సినిమాలు కాదు, కంటెంట్ ఉన్న సినిమా. సుమాక రోషన్ అన్న హిట్ కొట్టిండు. ఇప్పుడే చూశాను బబుల్ గమ్ మూవీ. సినిమా అయితే చాలా రొమాంటిక్గా కొంచెం కంటెంట్తో వచ్చాడనమాట. రోషన్ కనకాల యాక్టింగ్ అయితే ఎరగదీశాడన్న, నిజంగా చెప్తున్నాను. ఆ డైలాగ్ డెలివరీ అయితే నిజంగా ఒక పర్ఫెక్ట్ హీరోకి ఏ ఉండాలో అవి ఉన్నాయన్న. నిజంగా డైలాగ్ డెలివరీ, ఆ కట్అవుట్, నిజంగా ఆ కట్అవుట్కి మామూలు కట్అవుట్ కదన్న, చాలా 6 feet హైట్ ఉన్నాడు. ఒక డైలాగ్స్ కానీ, ఆ రొమాంటిక్ సీన్స్ కానీ, ఆ హీరోయిన్తో లవ్ సీన్స్ కానీ చాలా బాగున్నాయి. మిగిలిన క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అన్న. ఒక ట్విస్ట్ ఉంటుంది, ఆ ట్విస్ట్లో కూడా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మెయిన్ రోషన్ అయితే చాలా బాగా చేశాడన్న. ఫస్ట్ సినిమా అలాగా అనిపించదు, చాలా ఒక కంటెంట్తో వచ్చాడు. యూత్కి బాగా అట్రాక్ట్ అవుతారు అన్నమాట ఈ సినిమా చూడటానికి. ఒక యూత్కి ఎలాంటి సినిమా తీయాలో, ఎలాంటి సినిమా నచ్చిద్దో అలాంటి సినిమాతో వచ్చారు కాబట్టి రోషన్కి ఒక మంచి హిట్ అయితే పడింది ఫస్ట్ సినిమాతోనే. ఆ లుక్స్ కానీ, ఆ డైలాగ్స్ కానీ, ఆ సీన్స్ అయితే చాలా బాగున్నాయి అన్న. నిజంగా చెప్తున్నాను, ఒక యూత్ఫుల్ సినిమా అని చెప్పాలి. సో చాలా అంటే చాలా బాగుంది. ఈ సినిమాతో ఒక పెద్ద రేంజ్కి అయితే వెళ్తాడు ఖచ్చితంగా రోషన్ గారు అయితే. సో మిగిలిన క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ విజువల్స్ కానీ, ఆ స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చాలా బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఏదో ఒక కొత్తగా పరిచయం అవుతున్న హీరోకి కాకుండా ఒక పెద్ద హీరోకి పెట్టినట్టు పెట్టారనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీతో వచ్చి చూడండి. సో ఈ వారం అయితే ఒక మంచి హిట్ అనమాట. అందరు థియేటర్కి వచ్చి చూడండి అన్న. ఇప్పుడే బబుల్ గమ్ సినిమా చూసిన. యాంకరింగ్లో తోపు సుమా, యాంకరింగ్లో తోపు సుమా,
నిజంగా అంటే వాళ్ళ సొమ్మని మించిన వాళ్ళు లేరు యాంకరింగ్ వరకు. వాళ్ళ కొడుకు సినిమా అందరూ చూడండి, చాలా బాగుంది నిజంగా. అంటే ఒక లవ్ స్టోరీ, చిన్న అమ్మాయి చిన్న ఏజ్లో హీరోయిన్ నిజంగా అంటే చాలా బాగా అనిపించింది. కొత్త హీరోయిన్, అప్కమింగ్ హీరోయిన్ అయినా చాలా మంచిగా అనిపించింది. చూస్తున్నంతసేపు సినిమా ఒక లవ్ స్టోరీతో బాగా బాండింగ్ కానీ, ఆ డిఐ కలర్ కరెక్షన్ కానీ, సౌండ్ బ్యాక్గ్రౌండ్ కానీ సూపర్, చాలా బాగా అనిపించింది సినిమా నిజంగా. అంటే ఒక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా నిజంగా పాత ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నట్లు ఉన్నాయి. కొత్త ప్రొడక్షన్ అయినా కూడా చాలా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఎక్కడ తగ్గలేదు. సినిమా బీజిఎమ్స్ కూడా చాలా అదిరిపోయింది. ఒక లవ్ స్టోరీ, కొన్ని చోట్ల ఆర్ఆర్ వస్తుంది భయ్యా, నిజంగా అంటే చాలా మంచిగా అనిపించింది నిజంగా. సుమా కొడుకు ఫస్ట్ సినిమా కాబట్టి హిట్టు ఖచ్చితంగా వస్తుందని అనుకుంటున్నాం. ఎందుకంటే సుమా మాటలతోటే ఎంతోమంది మనసులను దోచేసుకునింది. సుమని మించిన యాంకర్ లేదు. ఇంకొకటి ఆమె ఏజ్ కూడా ఎంతనో ఇప్పుడు కూడా అర్థం కాదు. అవ్వ అని పిలిచాల్సిన వాళ్ళు కూడా అక్క అని పిలిచేటట్లా ఉంది సుమ. వాళ్ళ కొడుకు సినిమా నిజంగా అంటే చాలా చాలా బాగుంది. అందరూ ఆమె మీద అభిమానంతో అన్న కొంతమంది సినిమా చూడండి, సినిమా అయితే చాలా బాగుంది, మీకు కూడా నచ్చుతుంది. మంచి సినిమా అయితే నాకైతే అనిపించింది. ఒక లవ్ స్టోరీ, లాస్ట్ కొన్ని సీన్స్లో అయితే నాకు చాలా చాలా మంచిగా అనిపించింది. ఆ లవ్ ఇమోషనల్స్ కానీ నాకు చాలా సూపర్ అనిపించింది. సినిమా చాలా చాలా బాగుంది, అందరూ చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సూపర్ అన్న. బబుల్గా మూవీ చూసినాక ప్రతి ఒక్క యూత్ చూడాల్సిన మూవీ అనేది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలాంటి ఏజ్ వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడిప్పుడే గ్రో అవుతున్న వాళ్ళు చాలామంది చూడాలి. లవ్ అంటేనే లైఫ్ అనుకుంటున్నారు, లవ్ అంటేనే లైఫ్ కాదు. ఇది ఒక లాస్ట్ వచ్చేసి ఎవరి గోల్ కోసం వాళ్ళు రీచ్ అవుతారు అన్న. మూవీ చాలా బాగుంటుంది అన్న. హీరో యాక్టింగ్ అయితే చాలా న్యాచురాలిటీ అన్న, బాగా నచ్చింది నాకు. మా ఏజ్ గ్రూప్ అయితే ఎట్లా రియాక్ట్ అవుతాడో, ఒక 22, 21 ఏజ్ అబ్బాయి ఎట్లా మైండ్లో ఉంటే థాట్స్ అట్లనే చూపించారు అన్న డైరెక్షన్. అన్న ట్రోలింగ్ అనేది తప్పదు కదన్న. ఇప్పుడు చాలా వరకు బ్యాడ్గానే చేస్తుంటారు, కానీ ఇప్పుడు ఎన్టీఆర్ గారిని కానీ లేకపోతే అల్లు అర్జున్ గారు కానీ వాళ్ళకు కూడా ట్రోలింగ్ తప్పలేదు. అంటే స్టార్టింగ్లో ఉంటాయి, అంత పెద్ద వ్యక్తుల గురించి మాట్లాడే వ్యక్తిని కాదు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్, కానీ అట్లాంటి వాళ్ళే తప్పుకోలేదు. మనల్ని కూడా ట్రోల్ చేసారు, కానీ సూపర్ మూవీ. మీరు ఒకసారి చూడండి, చూసినాక రివ్యూ ఇవ్వండి ప్లీజ్, డోంట్ బ్యాడ్. బబుల్గమ్ నమ్లి పడేశాడు భయ సినిమా. బబుల్గమ్ నమ్లి పడేశాడు సినిమా మాత్రం. ఊరా మాస్ నిజం చెప్తున్నా, సినిమా మాత్రం ఫస్ట్ సినిమా లాగా లేదు అసలు. ఎక్స్పీరియన్స్ ఉన్న హీరో తీసినట్టుంది సినిమా మాత్రం. ఊరా మాస్ నిజం చెప్తున్నా. మన నజీంలో మనకి ఏం రాసి పెట్టేదో తెలియదు. అది ఇజ్జత్ అయినా అవరత్ అయినా మనకు నచ్చినట్టు మనం బతకాలి. సినిమా మాత్రం ఊరా మాస్ భయ, ప్యూర్ ఎంటర్టైన్మెంట్. ప్రతి ఒక్క డేట్కి వెళ్ళి చూడండి. ఇంకొకటి చాలామంది అన్నారు, అరే నలుపున్నాడు సినిమా ఏం తీస్తారు, ఎవరు తీస్తాడు అన్నాడు. భయ మనం చేసే వర్కౌట్ బట్టి, మనం కష్టపడే యాక్టింగ్ బాగుండి స్టోరీ కంటెంట్ ఉంటే ప్రతి ఒక్క డేట్కి వెళ్ళి చూసి సక్సెస్ అనేది ఆటోమేటిక్ వస్తుంది భయ. కలర్తో ఇంపార్టెంట్ కాదు, మనం చేసే వర్కౌట్, మనం ఇచ్చే మనకున్న డిస్ప్లేని బట్టే మనం సక్సెస్ అవ్వచ్చు, మనం తీసుకునే కంటెంట్ బట్టి. ప్రతి ఒక్కరు చెప్తున్నా భయ, సినిమా మాత్రం ఊరా మాస్. ఒక్కసారి థియేటర్కి వెళ్ళి చూడండి, ప్యూర్ ఎంటర్టైన్మెంట్ మూవీ, యూత్కి కనెక్ట్ఫుల్ మూవీ అన్న. ఇప్పుడే బబుల్గా మూవీ చూశాను. రోషన్ కనకాల గారు ఆ యాక్టింగ్ అనేది రాజీవ్ కనకాల గారి సుమ గారి దగ్గర నుంచి నేర్చుకున్నట్టుగా చాలా బాగా యాక్ట్ చేశారు. రవికాంత్ గారు అయితే డైరెక్షన్ చాలా బాగా చేశారు. ఇది ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అన్నీ బాగా చూసుకున్నారు సినిమాకి. సినిమాలో జిలేబీ సాంగ్ అయితే హైలైట్ అన్న. అలాగే ఇంటర్వెల్ సీన్ అయితే అసలు గూస్ బంప్స్, అసలు చాలా కొత్తగా తీశారు ఇంటర్వెల్ సీన్ని. అలాగే ఓ సాంగ్స్లో లిప్ లాక్స్ బాగా హెవీగా ఉన్నాయి. సినిమా అయితే ఫ్యామిలీ కూడా చూడొచ్చు. బాగా యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది. లవ్లో ఫెయిల్ అయ్యి ఆ బాధపడుతూ అన్నీ కోల్పోయాకంటే సక్సెస్ అవ్వాలి అనేసి లవ్లో ఫెయిల్ అయినా కానీ మన హీరో సక్సెస్ వైపే ఎంచుకొని సక్సెస్ అవుతాడు. అది చాలా బాగా తీశారు, కొత్తగా ఉంది. కలవటం, విడిపోవటం, రొటీన్ లవ్ స్టోరీలా లేకుండా లవ్ ఫెయిల్ అయినందుకు ఎందుకు బాధపడాలనేసి సక్సెస్ అనేది బాగా తీశారు. సినిమా అయితే హిట్ అన్న, సూపర్ హిట్. బబుల్గమ్ సినిమా చూసాను, మామూలు లేదు. హీరో గారు యాక్టింగ్, సాంగ్స్, బీజిఎం, ఫైట్ సీన్స్, లవ్ స్టోరీ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. హీరో గారు ఫస్ట్ టైం అనేటట్టుగా లేకుండా మస్తు యాక్టివ్గా చేశారు. ఇంటర్వెల్ సీన్ హైలైట్ ఉందన్న, క్లైమాక్స్ కూడా బాగుంది. హీరో గారు ఫైటింగ్ అంతా బాగుందన్న. సినిమా మాత్రం సూపర్ హిట్ అన్న. బబుల్గమ్ సినిమా చూసాను సార్. ఈ సినిమాలో కొత్తగా వచ్చిన హీరో మంచిగా చేసాడు సార్. దీంట్లో క్యారెక్టర్ అంటే ఫ్యామిలీ కానీ, సెంటిమెంట్ కానీ, లవ్ స్టోరీ కానీ, రొమాన్స్ కానీ అన్ని ఏ క్లాస్ ఉన్నాయి సార్ సినిమాలో. హీరో గారు అయితే క్యారెక్టర్ సూపర్ చేశారు సార్. దీంట్లో మాస్ కానీ ఎవరు కానీ క్లాస్ చేస్తారు సార్. హీరోయిన్ అయితే బంపర్ సార్. హీరోయిన్ కూడా క్యారెక్టర్ మంచిగా ఉంది. దీంట్లో ఒక స్టోరీ చెప్పాలి. యూత్ కంటే ఫేమస్ అంటే యూత్గా సార్. ఇది లవ్ చేసుకోవచ్చు, ఎట్లా ఉండొచ్చు అనుకోవచ్చు, కానీ లవ్ చేసుకున్నవాడు బాగుపడతాడా లేదని ఒక కొత్తగా చూపిస్తాడు సార్ ఈ సినిమాలో. మమ్మీ ఈ రోజే చూశాను ఐమాక్స్ థియేటర్లో బబుల్గమ్ మూవీ. సూపర్ మమ్మీ, చాలా బాగుంది. అసలు రోషన్ యాక్టింగ్ ఫిదా ఎంత సూపర్ యాక్టింగ్ మమ్మీ, చాలా బాగుంది. యాక్టింగ్ కానీ, డైలాగులు కానీ, సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి మమ్మీ.
సూపర్ హిట్ మూవీ. డ్యాన్స్ కానీ మొట్టమొదటిసారి యాక్టింగ్ అంటే నమ్మలేం మమ్మీ, ఎంత బాగా చేశాడంటే అసలు సుమక్క గారి కొడుక అంటే కొడుకు లాగానే ఉన్నాడు. సూపర్ మమ్మీ, చాలా బాగుంది. డ్యాన్స్ బాగుంది, యాక్టింగ్ బాగుంది, కామెడీ బాగుంది. ఆ ఎమోషనల్ సీన్స్లో నటిస్తాడో సుమక్క గారు ఎంత సూపర్ నటించారంటే మన అల్లుడు. సూపర్ మూవీ, బబుల్ గమ్ మూవీ సూపర్, చాలా బాగుంది. సినిమా అన్న బబుల్ గమ్ సినిమా ఉంది కదా, మనం బబుల్ గమ్ అని ఎట్లా అంటామో అలా ఉందన్న సినిమా. ఓవరాల్గా చాలా బాగుందన్న. మెయిన్ థింగ్ అన్న హీరో యాక్టింగ్ అయితే తండ్రిని మించిన కొడుకు అని అన్నారు, అమ్మని మించిన కొడుకున్నారన్న. ఆ పర్ఫార్మెన్స్ అయినా, ఆ డైలాగ్ డెలివరీ అయినా, ఆ పంచులు అయినా ఓవరాల్గా సినిమా అయితే అల్టిమేట్ ఉందన్న. నాకైతే వేరే లెవెల్ ఉందన్న. అయినా హబీబీ సాంగ్ ఉంటుంది చూడన్న, మొత్తం థియేటర్ ఎలా ఉండదు తెలుసా, హబీబీ అన్నట్టు ఉంది తెలుసా థియేటర్ అయితే. అంత బాగుందన్న. ఓవరాల్గా సినిమా ఫెంటాస్టిక్. బబుల్ గమ్ సినిమా చూశానన్న. సినిమా అయితే నాకు నిజంగా చెప్తున్నానన్న, ఒక అర్జున్ రెడ్డికి డబుల్ రొమాన్స్ ఉంది. అర్జున్ రెడ్డి లాగా నేను యాక్ట్ చేశాను అనమాట. ఇంకా ఇండస్ట్రీకి ఇంకో విజయ్ దేవరకొండ అనుకోవచ్చు. రాజు కనకాల పేరు అయితే నిలబెట్టాడు. ఇక్కడ నుంచి బయటికి వెళ్తే నాకు కొడుకు రోషన్ అని కాలు రెగలేసుకునేలాగా ఉంది బబుల్ గమ్ సినిమా. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా ఆ మాసి డైలాగులు కూడా తెలంగాణ యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది అనమాట. యూత్కి బాగా కనెక్ట్ అయ్యేలా తీసుకున్నారు. ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్. బట్ రొమాన్స్ కూడా చాలా ఎక్కువ ఉంది. బట్ ఫ్యామిలీస్ అయితే ఇబ్బంది పడొచ్చేమో కానీ ఒక గ్యాంగ్తో యూత్తో పిచ్చగా ఎంజాయ్ చేసే సినిమా బబుల్ గమ్ సినిమా అన్న. అలాగే హీరోయిన్ గారు యాక్టింగ్ అయితే సూపర్ అనమాట. మనోడు కొత్త అనే కాకుండా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు నటించాడు. ఆ డైలాగ్ డెలివరీ చెప్పడం కానీ, డైలాగ్ డెలివరీ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, ఇజ్జత్ అనే చెప్పే డైలాగులు కానీ అన్నీ కూడా చాలా బాగుంది. రొమాన్స్లో అయితే పిచ్చెక్కిచ్చేసాడు అనమాట. ఇంకా దానికి తోడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇంకో నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది. ఆయన డైరెక్షన్ రోషన్ ఎంతైతే కష్టపడ్డాడో సినిమా కోసం, బ్యాక్గ్రౌండ్ కూడా అంతే కష్టపడి సినిమా నెక్స్ట్ లెవెల్లో పెట్టాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంతే బాగుంది. చాలా అంటే చాలా బాగా అనిపించింది. బట్ రొమాన్స్ మాత్రం బేవచ్చమన్న. ఒక యూత్ గ్యాంగ్తో సినిమాకి వస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. యూత్ఫుల్ ఎంటర్టైనర్ అనమాట. ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని కాదన్న, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే మీటర్లో పోతుంది. రాజు కనకాల పేరైతే నిలబెట్టాడు మన రోషన్ అన్నమాట. ప్రతి ఒక్కడు కూడా ఫస్ట్ సినిమా ఎవడైతే ఇంట్రడక్షన్ సినిమా చేస్తున్నారో ప్రతి ఒక్కరిని రోషన్ చూసి నేర్చుకోవాలి. చాలా బాగా యాక్ట్ చేశాడు. ఆ ఇంట్రడక్షన్ సినిమాలాగే అనిపించలేదు, అలా కొత్త కూరలాగే నటించలేదు. చాలా ఎక్స్పీరియన్స్, ఒక 10 సినిమాలు చేసిన వాళ్ళగా చాలా బాగా యాక్ట్ చేశాడు. యాక్టింగ్ ఇరగదీసేసాడు అంతే. ఎమోషన్ సీన్స్లో కావచ్చు, ఎమోషన్ ఆ ప్యాటర్న్లో కావచ్చు, రొమాన్స్ సీన్స్లో కావచ్చు, కామెడీలో కావచ్చు, చాలా సీన్లు తన యాక్టింగ్ వల్ల ఎలివేట్ చేశాడు. చాలా గ్రేట్ అన్నమాట. రోషన్ అయితే సూపర్ యాక్ట్ చేశాడు. సో బబుల్ గమ్ సినిమా బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ మూవీ అన్న. సూపర్ అన్న. అంతేనా? థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. బబుల్ గమ్ లాగే మన మనసుకి అతుక్కునే సినిమా. నిజంగా చాలా బాగా అనిపించింది అన్న. మన రోషన్ యాటిట్యూడ్ కానీ, ఆయన క్యారెక్టరైజేషన్ కానీ, ఆయన లుక్స్ కానీ వేరే అంటే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఎలా అయితే రిప్రజెంట్ చేశారో అలాగే అనిపించింది సినిమాలో. ఆ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ బాగుంది, స్టోరీ లైన్ బాగుంది. ఇంకోటి, మనం ప్రేమని మనసుకు తీసుకుంటే ఎంత కష్టంగా ఉంటుంది అంటే, ఒక ప్రేమించిన అమ్మాయి కళ్ళ ముందే మోసం చేస్తే ఎంత పెయిన్ అనుభవిస్తాం అనేది క్లియర్గా చూపించారు ఇందులో. బట్ నిజంగా ప్రేమిస్తే అమ్మాయి కాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని చూపించడం జరిగింది సినిమాలో. నాకు ఆ కాన్సెప్ట్ బాగా నచ్చింది. ఇందులో ఆ లవ్ స్టోరీ అయితే ప్యూర్ సోల్ లాగా అనిపించింది అన్న. ఓవరాల్గా సాంగ్స్, హీరోయిన్ యాటిట్యూడు, హీరో యాటిట్యూడు, ఆ డ్యాన్స్, సాంగ్స్, జిలేబీ సాంగ్ అయితే చాలా బాగా అనిపించింది. ఓవరాల్గా సినిమా చాలా బాగుంది. మస్ట్ అండ్ షూట్గా థియేటర్లో చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఆయన ఇప్పుడే బబుల్ గమ్ అనే సినిమా చూసాయన్న. అసలు సినిమా గురించి ఏం చెప్పాలంటే అన్న, ఒక మంచి సినిమా తెలుగు ఇండస్ట్రీకి అనుకుంటా. ఎందుకంటే ఒక కాన్సెప్ట్, రొమాన్స్ ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ ఒక కాన్సెప్ట్ లాస్ట్కి వచ్చే కొందరికి ఒక కాన్సెప్ట్ ఇచ్చారు. అదైతే చాలా బాగా నచ్చింది. ఆ ట్విస్ట్ అయితే రివీల్ చేయని అయితే సినిమా చూడండి మీరైతే. అన్న రోషన్ గురించి చెప్పాలంటే బబుల్ గమ్ అనే సినిమాని అమ్మాయికి మనము ఆ టైటిల్ ఎందుకు వచ్చిందంటే, మగోడు అమ్మాయికి వెళ్ళి అదుకుపోతానంటే ఒక స్టోరీ అంతే. సినిమా అయితే చాలా బాగుందన్న. రోషన్ గారి గురించి చెప్పాలంటే అసలు యాటిట్యూడ్, అబ్బా మన యాటిట్యూడ్ అయితే అర్జున్ రెడ్డిలో మనము చూసాము. ఇంతకుముందు మన పవర్ స్టార్ మన బాసు ఆయన చేసిన యాటిట్యూడ్ చూసాము. ఆ వేరియేషన్లో కొత్త వేరియేషన్లో చూపించాడన్న. ఈ జనరేషన్కి అయితే చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అసలు లవర్స్కి అయితే ఇది మామూలుగా ఉండదు. ఒక రొమాన్స్ మూవీగా ఒక ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. అంత రొమాన్స్ ఎక్కువ లేకుండా కూడా సినిమా అయితే చాలా బాగుందన్న. ఇలాంటి సినిమాలు ఎక్కువ రావు. ఎందుకంటే మనం ఇప్పుడు బేబీ వచ్చింది, అర్జున్ రెడ్డి, చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఇలాంటి సినిమాలు రావు. ఎందుకంటే ఇలా అరుదుగా వస్తాయి. ఇలాంటి సినిమాలు మిస్ అవుతుంది. ఎందుకంటే ఇలాంటి సినిమా బబుల్ గమ్ అనే సినిమాది చాలా బాగుంది. ఒక డైరెక్షన్ అయితే అసలు నాకు కొత్తగా అనిపించింది. డైరెక్టర్కి అయితే కొత్త లైఫ్ ఉందని అనిపిస్తుంది. హీరో గారికి అయితే నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్ చాలా బాగా ఉంది అనిపిస్తుంది. హీరోయిన్ కూడా అంతే అన్న. ప్రతి ఒక్కరు యాక్టింగ్ అయితే చింపేశారన్న. ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుందన్న. 5కి 3.5 రేటింగ్ ఇస్తాను నేను. థ్యాంక్ యూ. నమస్కారం. మరి బబుల్ గమ్ సినిమా చూడడం జరిగింది. మన రాజీవ్ కనకాల గారికి సంబంధించిన కుమారుడు రోషన్ నిజంగా పేరు నిలబెట్టాడు. ఎందుకంటే సుమా గారి యాంకరింగ్ ఎంత ముద్దుగా ఉంటుందో
మన రోషన్ యాక్టింగ్ కూడా అంతే ముద్దుగా ఉంది. ఇంకా సినిమా అసలు బాబుకి సినిమాకి సంబంధం లేదండి. ఆ రేంజ్ అంటే ఒక 10-15 సినిమాలు తీస్తే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ఆ ఎక్స్పీరియన్స్ ఇందులో కనపడినట్టు చేశాడు. మంచి రొమాన్స్ ఉంది, మంచి యాటిట్యూడ్ ఉంది, మంచి పర్ఫార్మెన్స్ ఉంది. కుర్రోడికి ఏంటంటే రోషన్కి హీరో మెటీరియల్. ఒక రకంగా చెప్పాలంటే సుమా గారు ఎంత చెప్పినట్టే ఆమె యాంకరింగ్ ఎంత క్యూట్గా ఉంటుందో మనోడు యాక్టింగ్ అంత క్యూట్గా ఉంది, చాలా బాగుంది. ఇంకా హీరోని పర్ఫార్మెన్స్ బాగుంది. ఓవరాల్గా సినిమా ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది సినిమాకి. కుర్రోడు యాక్టింగ్, రోషన్ యాక్టింగ్ చాలా ప్లస్ పాయింట్ అయింది. మినిమం నాలెడ్జ్తో, మినిమం యాక్టింగ్తో, మినిమం పర్ఫార్మెన్స్తో కాదు, మ్యాక్సిమం అనేది పక్కన పెడితే అన్లిమిటెడ్ పర్ఫార్మెన్స్, అన్లిమిటెడ్ యాక్టింగ్, అన్లిమిటెడ్ థియరీ అంతా కూడా చాలా క్షుణ్ణంగా సుమా గారు అబ్బాయి అంటే సుమా గారు అబ్బాయా అనేది కాకుండా సుమా గారు అబ్బాయా అనే రేంజ్లో సినిమా తీసుకున్నారు. ఇంకా రాజీవ్ కనకాల గారి కోసం చెప్పుకుంటే ఆయన ఎంత అద్భుతమైన క్యారెక్టర్ చేస్తాడో తెలుసు. దానికి అద్భుతంగా ఈ సినిమా చూపించారు మన రోషన్ గారు. యాక్టింగ్ పరంగా ఎవడన్నా ఒక సినిమాతో డెబ్యూ మూవీతో ఒక మెట్టు ఎక్కుతాడు, కానీ మనోడు 2 మెట్లు ఎక్కాడు. చాలా బాగుందండి. బబుల్గమ్ సినిమా మన చిన్నప్పుడు బబుల్గమ్ ఎంత అద్భుతంగా అయితే ఆస్వాదించి తిన్నామో ఈ సినిమా కూడా అంత ఆస్వాదించి తిని రుచి చూడాలని చెప్పేసి నేను అనుకున్నాను. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి. ఒక మంచి సూపర్ హిట్ మూవీ మన బబుల్గమ్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్.